జూన్ నెల జేసునాథుని దివ్యహృదయము యొక్క పూజిత మాసము 9వ రోజు ధ్యానాంశము దివ్యహృదయము ఆత్మరక్షణ. యేసునాథుని దివ్యహృదయమా, నీవే మాకు రక్షకుడవు, నీవే మాకు కోట, నీవే మాకు ఆశ్రయంబు, నీవే మాకు జీవనాధారం, నీవే మాకు శరీరాత్మల నొసంగితివి. సమస్త అవలక్షణాలతో ఆధ్యాత్మిక అధోగతికి లోనైనవారైనా సరే ఒక్కసారి తిరుహృదయము చెంతకు వచ్చి వేడితే ఆయన క్షమిస్తాడు, ఆ రక్షణ భాగ్యాన్ని అందిస్తాడు. యేసునాథుని దివ్య హృదయ ప్రేమ సరిహద్దులెరగనిది. ఒక భక్తుడు అన్నట్లు, ఆకాశమంత ఎత్తు, పాతాళమంత లోతు, భూదిగంతాలకు వ్యాపించింది. అంటే జగమే ఆయన ప్రేమమయం, ఆయన ప్రేమ స్రవంతి, వాస్తవముగా మన జీవ జయంతి. కలువరిలో యేసు ప్రభుని ఆర్తనాదం విని మానవుని వేధిస్తున్న పాప కలవరం ఆగిందట. ఆయన పాప ప్రాణాన్ని మాన్పి అపవాది రుణాన్ని తీర్చాడట. అనేకులకు క్రయధనంగా తన ప్రాణమర్పించడానికి వచ్చా నని ప్రభువు చెప్పిన వాక్యం. మీరు మీ సొత్తు కాదు, వెల ఇచ్చి కొనబడిన వారని పోలు పలికిన సూక్తి ఈ మాటలకు ఆధారం. తమ భక్తి కృత్యములను క్రమముగా నెరవేర్చడవల్ల దివ్య రక్షకుని మీద తమకు నిజమైన ప్రేమ కలదని అనేకమంది క్రైస్తవులు అనుకుంటారు. భక్తి కృత్యములను క్రమముగా అనుసరించుట మాత్రము చాలదు. ఎందుకనగా నీ నిండు హృదయముతో యేసునాథుని ప్రేమించుటేగాక నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపవలెను. మత్తయి అధ్యాయం 22:39 అని ప్రభువే ఆజ్ఞాపించుచున్నారు. మోక్షము పొందుటకు ఈ 2 కల్పనలను పూర్తిగా అనుసరింపవలెను. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకునుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరు తెలుసుకుందురు. యోహాను సువార్త అధ్యాయం 13:34-35. పేరులో ఆత్మరక్షణమును గురించి మనము అశ్రద్ధగా నుండినట్టయిన దైవ చిత్తమునకు విరోధముగా నడుచుకునుచున్నాము. యేసునాథుడు కడరా తీర్పు దినమందు పలుకు మాటలను తలంచుదముగాక, సర్వేశ్వరుని మీద ఉంచిన ప్రేమను గురించి అడగరుగాని పరులను ప్రేమించుడు గురించి ముఖ్యముగా ప్రశ్నించుదురు. నా సహోదరులు వేద సత్యములను ఎరిగి రక్షణము పొందవలేనను ఆకలి దాహములు నాకు ఉండినను నీవు నా ఆకలి దాహములు తీర్చి తృప్తిపరచుటకు ఏమీ చేయలేదు. నేను అజ్ఞానాంధకారములో మునిగియుంటినిగాని నాకు చేయుతనిచ్చి నా సహోదరులను రక్షణపు మార్గములో చేర్చ నీవు ఏమీ చేయలేదు అని అడుగును. కావున మన పొరుగువాని ఆత్మరక్షణమునకుగాను మనలను పూర్తిగా సమర్పించుకునవలెను. అందరూ వారి వారి స్థితి ప్రకారము పరుల జ్ఞాన మేలుల కొరకు ప్రయాసపడవలెను. అలాగే తల్లిదండ్రులు తమ బిడ్డలు భక్తి యందు పెంచాలి. దుష్ట స్నేహితులలో సహవాసము చేయకుండా చూచుకోవాలి. ప్రతిదినము వారి బిడ్డలు సద్బుద్ధిలో పెరిగేటట్టు ప్రోత్సహించాలి. తమ మాట క్రియలయందు బిడ్డలకు సన్మాతృకగా ఉండి నజరెత్తూరిలో జీవించిన తిరుకుటుంబమునకు పోలికగా నడుచుకునవలెను. క్రైస్తవులు తమ తీరుబడి గల సమయంలో తమ బిడ్డలకు జపములను జ్ఞానోపదేశమును నేర్పించవలెను. పాపాత్ములు అజ్ఞానులు నరక మార్గమును వదలి మోక్షమార్గమున నడువ మంచి ఆత్మరక్షణను గూర్చియు అజ్ఞానులతో సత్యవేదమును బుద్ధి మాటలు చెప్పుట యేసు తిరు హృదయమునకు చాలా ప్రీతికరమే. సుబుద్ధులు చెప్పుటకు మంచి క్రైస్తవులకు అనేక సమయములు తటస్థించును. పని వేళలందైనా వేరే సమయములలోనైన పాపాత్ములతో గురించియు కొన్ని సుబుద్ధులను చెప్పుటకు మంచి క్రైస్తవులకు అనేక సమయాలు తటస్థించును. పనివేళ అందు అయినా వేరే సమయంలో అయినా పాపాత్ములతో ఆత్మరక్షణకు గూర్చియు అజ్ఞానులతో సత్యవేదమునకు మార్పు రాకపోయినా వారి మరణమైన తమ సమయమందు మార్చుకుందురేమో గనుగా దివ్య హృదయం యొక్క మాతృకను వెంబడించడం కాక. ఒకనాడు యేసు సమరియలోని సిఖారు అను పట్టణమునకు వచ్చెను. సిఖారు అను బావి దగ్గర యేసు స్వామి సమరయ స్త్రీతో ముచ్చడించిన సందర్భము యోహాను వ్రాసిన సువార్త అధ్యాయం 4:5-29 వరకులో చక్కగా వివరించబడినది. ఆయనతో మాట్లాడిన పిదప నూతన అనుభవముతో తిరిగి తన గ్రామానికి వెళ్లిన సమరయ స్త్రీ తోడి స్త్రీలందరూ ఇచ్చిన సందేశం అమోఘం. ఇట ఆ స్త్రీ విశ్వాసము స్పష్టమైంది. ఆమె జీవిత రహస్యాలు దాచకుండా చెప్పాడు. అందుకని ఆమె అంటుంది, తానెట్ట నెరిగినమ్మా అని. వెంటనే ఆ రహస్యాలు ఎరిగినవాడు దేవుడే గదా అని గ్రహించి దైవము తానే సుమ్మా అని సమాధానం చెప్పుతుంది. ఆమె మనస్సు మార్చుకున్నందున ఓరివారందరునూ మనస్సు మార్చుకున్న కారణమైనది. విశ్రాంతి సమయము సహితము యేసునాథుడు సత్యవేదమును బోధించాడు. చివరకు చనిపోవు వరకు ఆయన ఆత్మరక్షణము మీద నిఘా ఉంచి బోధించాడు. యేసునాథుడు చేసినట్లు
దొరికిన ప్రతి సమయమందు పరులకు సుబుద్ధులను చెప్పువారు భాగ్యవంతులు. అనేకమంది క్రైస్తవులు పెండ్లి రోజు చాలా ఖర్చు చేసి పెద్ద విందునకు, మేళ తాళములకు, ఆట గుర్రములకు, అలంకారాలకు మొదలైన వాటికి తమ సొమ్ము వ్యర్థముగా పరవేయుచున్నారు. కొందరు లేనిపోని వ్యాజ్యముల కొరకు కోర్టుల్లో ఎంతో డబ్బు పాడు చేయుచున్నారు. ఇటువంటి వృధా ఖర్చులు ఇంకా ఎన్నియో ఉన్నవి. ఇలాంటి ఖర్చులను కొంచెం తగ్గించుకుని ధర్మము ఇచ్చుదురేని యేసునాథుని దివ్య హృదయ ఆశీర్వాదము వారిమీదను వారి కుటుంబముల మీదను పూర్తిగా నిలిచియుండును. దాన ధర్మములు చేయుటవలన ఆత్మరక్షణకు పాటుపడుటవలన యేసునాథుని దివ్య హృదయమునురంతలు ఫలమునిచ్చుననుటలో సందేహము లేదు. సర్వేశ్వరుని విశేషమైన వరప్రసాదము లేకుండా పాపాత్ములు తమ మనస్సు త్రిప్పుకుని పుణ్య మార్గమందు క్రొత్తగా నడవ సాధ్యపడదు. ఆ వరప్రసాదములను మనము వీరుల కొరకు జపము వల్ల పొందవచ్చును. జపముల వల్లనే పాపాత్ములను, అజ్ఞానులను మోక్షదరి చేర్చవచ్చును. ప్రతిదినము కొద్దిసేపు జపించుచుంటిమేని ఎన్నో ఆత్మలు నరక కూపమున పడక మోక్ష భాగ్యమును పొందియుందురు. యేసునాథుని దివ్య హృదయ భక్తులందరూ యేసుస్వామి మాతృకను వెంబడించుదురుగాక. మన రక్షణ నిమిత్తము యేసు తన రక్తమంతయు ధారబోసి తన ప్రాణమును బలిగానిచ్చిరి. అందుకు మనము మన సహోదరులైన సకల మనుష్యులను ప్రేమించి తిరుహృదయ ప్రేమ నిమిత్తం వారలను మోక్షము చేర్చ మన చేతనైన వరకు ప్రయాసపడవలెను. ఈ విధముగా మనము జీవించితే దేవుని దయగల తీర్పును, ఆత్మరక్షణమును పొందుదుము. అద్భుత సంఘటన. పుదుచ్చేరి పట్టణములో క్రొత్తగా నిర్మించబడిన సుందరమైన యేసునాథుని దివ్య హృదయ దేవాలయము ఒకటి ఉన్నది. అత్యంత భక్తిపరుడైన గాంధీ మేత్రాణులు ఈ దేవాలయమును 1901వ సంవత్సరం ఆరంభించిరి. ఈ పీఠాధిపతి తన మేత్రాసనములోని గురువులకు, క్రైస్తవులకు తిరు హృదయ భక్తిని నూరిపోశారు. ఈ మేత్రాసన గుడిలో క్రైస్తవులందరికీ స్థలము చాలనందున పట్టణము దక్షిణపు వైపున ఒక దేవాలయము కట్టుటకు తీర్మానించిరి. దేవాలయమునకు కావలసిన స్థలము కొద్ది కొద్దిగా పలువుర యొద్ద నుండి కొనిరి. అన్నింటికంటే గొప్ప కష్టము ఏమనగా ఆ స్థలమునకు అడ్డంగా ఒక రోడ్ ఉన్నందుచేత మున్సిపాలిటీ వారు అమ్ముటలేదనిరి. కొంతకాలము పిమ్మట వారు మనసు మార్చుకుని ఆ స్థలమును అమ్ముటకు సమ్మతించిరి. ఇది తిరు హృదయము చేసిన అద్భుతమే అనవచ్చు. వ్యతిరేకులు పెట్టిన ఆటంకములన్నీయూ తొలగిపోయినవి. దేవాలయ కట్టడము ఆరంభమైనది. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని కష్టములతో ఆరంభించిన దేవాలయము ముగిసిన పిమ్మట విశ్వాసుల భక్తి రానురాను అధికమైంది. ప్రతి సంవత్సరము యేసు తిరు హృదయ పండుగను మహా ఆడంబరముతో కొనియాడుదురు. ఆ నగరవాసులు మాత్రమే కాదు, చుట్టుప్రక్కల నుండి యాత్రికులు గుంపులు గుంపులుగా వచ్చి పండుగలో తేరు ప్రదక్షిణలో పాల్గొని తిరుహృదయమునకు మహిమ, స్తోత్రములు చెల్లించి హేరళ వరప్రసాదములు పొందుతున్నారు. గత ఎన్నో సంవత్సరముల నుండి పిశాచి ఏలుబడిలో ఉన్న ఈ స్థలము ఇప్పుడు యేసునాథుని తిరు హృదయ ఆధీనములోనికి వచ్చింది. నిత్య జీవము పొంద సకల జనులు ఇచ్చడికి పరుగులెడుతున్నారు. ఇది ఎంతో మనోరంజితమైన కార్యమే. ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రముగా మారిపోయింది. అక్కడ ఉన్న క్రైస్తవులందరూ వారికి తోచిన సహాయం అందించుటచే లోపలి పని యావత్తూ పూర్తి అయినది. ఈ దేవాలయములో 7 పీఠములు చాలా విచిత్రముగా కట్టబడినవి. వేలాది మంది భక్తులు యేసు తిరుహృదయ దేవాలయమును సందర్శించి తమ విన్నపాలను సమర్పించి దైవ వరప్రసాదాలను పొంది ఆనందముగా తిరిగి వెళ్లిపోవుచున్నారు. పునీత మార్గరీత మరియమ్మగారి సుకృత వాక్యము. యేసునాథుని దివ్య హృదయమును దర్శించి పొమ్ము, క్రొత్త జీవితమును పొందుదువు. అప్పుడు యేసు ప్రభువే నీలో జీవించును. సుకృత జపము. యేసునాథుని మధురమైన దివ్య హృదయమా, నేను మిమ్మును అధికమధికముగా ప్రేమింప అనుగ్రహించండి. యేసు తిరు హృదయమునకు సమర్పించుకును జపము. ఓ యేసువా, మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి బలపరిచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి. ఓ మహాప్రేమగల తిరు హృదయమా, ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరు లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునే యుందురుగాక. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక.
మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళవార్త జపము. దేవవర ప్రసాదము చేతనిండిన మరియమ్మ, వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భ ఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రిత్వ స్తోత్రము. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. జేసునాథుని యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మామీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మామీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మామీద దయగా ఉండండి స్వామి.